ఆ తర్వాత తను మిగతా వాళ్ళగా హడావుడి పడిపోయి ఏదో ఒక సినిమాలు ఏదో కమర్షియల్ సినిమాలు చేసేయాలని తాపత్రయం కాకుండా చాలా మెచ్యూర్డ్గా ఒక విలక్షణంగా వెళ్ళాలి, వ్యత్యాసంగా వెళ్ళాలి అంటూ తన్ని తాను ఒక రకంగా ప్రత్యేకంగా ఆవిష్కరించుకుంటూ మీ ముందు తనకు తానుగా ప్రజెంట్ అవ్వాలన్న ప్రయత్నం చేశాడు. అది నిజంగా చాలా హెల్దీ ఆలోచన. అందరి వరవడిలో వెళ్ళిపోతే 10 మందిలో తను ఒకడు, అందరితో పాటు తను ఒకడు అని అనిపించుకుంటాడు. అందరిలోనూ తను ప్రత్యేకమైన వ్యక్తి అనిపించుకోవాలంటే కనుక తన ఆలోచన విధానం చాలా కరెక్ట్గా ఉంది. ఆ రకంగా ప్రత్యేకమైనటువంటి నటుడుగా తను తాను నిరూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సురేష్ నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత నువ్వు చక్కగా నటుడుగా నువ్వు చక్కగా మలుచుకున్నావు, తీర్చిదిద్దుకున్నావు. నీకు డైరెక్టర్స్ సహకారం కూడా నీకు ఉంది కాబట్టి ఈ సినిమాతోటి నువ్వు చాలా మంచి భవిష్యత్తుకు పునాది వేసుకున్నావు. నాకు ఆ నమ్మకం కలిగిందని నేను మనస్ఫూర్తిగా శిరీష్ని మీ అందరి సమక్షంలో నేను అభినందిస్తున్నాను. నా బెస్ట్ విషెస్ శిరీష్కి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నేను ఎప్పుడు చెప్పినట్లుగానే మిగతా మా హీరోస్కి చెప్తున్నట్టుగా ఇంట్లో ఉన్న కుర్రవాళ్ళకి తనకి చెప్తున్నాను, రావటం అనేది పెద్ద విషయం కాదు. ఈ వేదిక మీద రావటం అనేది పెద్ద విషయం కాదు. వచ్చిన తర్వాత అహర్నిశలు కష్టాన్ని నమ్ముకుని మీ అభిమానాన్ని నిరంతరం పొందడం కోసంగా తను సాయశక్తులా ప్రయత్నం చేయాలి, కృషిని నమ్ముకుని ఆ రకంగా ముందుకు సాగాలి. అది ఒక్కటే ఎవరైనా కాపాడుతుంది. వెనక ఎంతమంది ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారా, అర్జున్ ఉన్నాడా, అలా చిరంజీవి ఉన్నాడా, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా, ఇవన్నీ కూడా ఆ టైంకి అది ప్రధానం అవ్వవు. ఎక్కువ ఖచ్చితంగా తన కష్టమే తనని పైకి తీసుకొస్తుంది, కష్టమే తను నిలబెడుతుంది. ఆ రకంగా శిరీష్ మీ అందరి అభిమానం పొందేందుకు, ప్రజల యొక్క ఆశీస్సులు పొందేందుకు, ప్రేక్షకుల ఆశీర్వచనాలు పొందేందుకు ఖచ్చితంగా తన వంతు కృషి చేస్తాడు నమ్మకం నాకుంది. అది ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది. ఇక టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంపా, ఇదేం కాన్సెప్ట్ సార్? బాబు బంగారం కాన్సెప్ట్. బాబు బంగారం, మా బాబు బంగారం.